ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. బీజేపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి రవీంద్ర నాయక్ గత కొంతకాలంగా పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉండడమే కాదు, తనకు సంబంధించి వచ్చే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తన కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి నల్గొండకు సంబంధించినటువంటి టికెట్ తనకు ఇవ్వాలి. జనరల్ స్థానం అయినప్పటికీ కూడా గతంలో జనరల్ స్థానం నుంచి గెలిచినటువంటి అనుభవం తనకు ఉంది కాబట్టి ఆ టికెట్ తనకే ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే హైకమాండ్కు లేఖ రాసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రవీంద్ర నాయక్ మనతో ఉన్నారు. ఆయన డిమాండ్స్ ఏంది, అసలు ఆయన వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయాలు ఆయనతో మాట్లాడుకుందాం. సార్, అసలు మీరు ఒక లేఖ రాశారా టికెట్ ఇవ్వమని? ఎవరికి రాశారు, అందులో ఏముంది సార్? అసలు ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ, నేను గత పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం ఎందుకు చేరినామంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఎన్నో కష్టాలు పడి ఉన్న ఆస్తులు అమ్ముకొని పదవులకు రాజీనామా చేసి మేము సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాలు, తర్వాత వాళ్ళ కష్టాలను తొలగించడానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకుంటామని, అదే రకంగా మరి ఈ యొక్క పరిస్థితుల్ని చక్కదిద్దడానికి తెలంగాణలో జరుగుతున్న అక్రమాలని అరికట్టాలని ఆ ఉద్దేశంతోనే బీజేపీలో చేరినాం. బీజేపీలో చేరిన తర్వాత ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పాలిటిషియన్, నాట్ ఓన్లీ ఇన్ ట్రైబల్స్, బట్ ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకన్నా అందరికన్నా ముందు నేను 78లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, అదే రకంగా దేశంలో మొత్తం బంజారాలను మరి ఎన్లైట్ చేసిన వ్యక్తిగా, తెలంగాణ సాధనలో నేను ఇంపార్టెంట్ రోల్ నాది. యాక్చువల్ నా పేరు ఎక్కడ మరి ఉచ్చరించడానికి కూడా మరి కేసీఆర్ ఆ విధంగా మమ్మల్ని రాజకీయంగా చాలా మరి నష్టం కల్పించడనే ఉద్దేశంతో పార్టీలో చేరినాము. పార్టీలో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా నాకన్నా సీనియర్ లీడర్లు ఎవరు లేరు, ఏది గిరిజనులలో. నేను ముఖ్యంగా గిరిజనులదే చెప్తా. సో అయినా కూడా మరి ఈ ఎలక్షన్లో నాకు పార్లమెంట్ సీటు నాకు ఇవ్వాలని చెప్పేసి నేను మరి గత చాలా రోజులుగా మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా కేంద్రానికి కూడా నేను సూచిస్తే ఎలాంటి ఉలుకు పలుకు లేదు. కానీ ఎవరెవరో బయట వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ పేర్లు చూస్తుంటే నిజంగా నేను అడిగినటువంటి నల్లగొండ ఏదైతే ఉందో, నల్లగొండ నేను ఎందుకు అడిగినా, నల్లగొండలో నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను ఆ ప్రాంతంలో బాగా పరిచేస్తునిగా వర్క్ చేసినటువంటి నా వర్కింగ్ ఫీల్డ్ ఉన్నటువంటి యొక్క ప్రాంతం అది. సో అక్కడ నాకు టికెట్ ఇవ్వాలని అడిగాను. ఎందుకు అడిగానంటే, నేను వరంగల్ జనరల్ సీట్ నుంచి కూడా ఒకసారి గెలవడం అనేది మీ అందరికీ తెలుసు ఎంపీగా. అదే రకంగా 1998లో బీజేపీ పార్టీ నుండి కూడా నేను పోటీ చేసిన. ఆ రోజు మంచి ఓట్లు కూడా నేను సాధించిన. సో అటువంటి యొక్క చరిత్ర నాకుంది. తెలంగాణ మూమెంట్లో కూడా అదే రకంగా ఒక తెలంగాణలో ఉన్న లంబాడీలు, ఎరుకల, బంజారాలను షెడ్యూల్ ట్రైబ్గా గుర్తించే మూమెంట్లో నేను ముందు వరుసలో ఉండి ఆ యొక్క మరి సమస్యను మేము పరిష్కరింపజేసుకున్నాం. అటువంటి వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వమంటే ఏమాత్రం మాట్లాడకుండా ఎవరెవరో కావాలంటే ఇప్పుడు వాళ్ళకి నాకన్నా ఎక్కువ మరి యాక్టివ్గా మరి సీనియర్ లీడర్ ఎవరైనా ఉంటే నేను ఒప్పుకునేవాడిని. కానీ మమ్మల్ందరినీ వదిలిపెట్టి, నేనే కాదు, నేను మరి విజయరామారావు లాంటి ఒక షెడ్యూల్ కాస్ట్లో ఒక మంచి వ్యక్తి అతను. సో ఆయనకు కూడా ఎవరు పలకరించేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. ఎందుకబ్బా ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నానని చెప్పి నేను ఓపెన్గా మరి మొన్న లాస్ట్ వీక్ ఢిల్లీ కూడా పోవడం జరిగింది. ఢిల్లీలో కూడా నేను చెప్పిన. అయితే ఢిల్లీలో చెప్పిన తర్వాత అక్కడి నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలే. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నో మేము చేస్తామంటాడు ఆయన. మీరు చేస్తామని కాదు, నల్లగొండలో మీరు ఎవరికి ఇస్తున్నారంటే ఏదో పేరు వింటున్నాం మేము. ఆ పేరేంటిది? మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఈవెన్ బండి సంజయ్ గారిని మీద కూడా వారెంట్ ఇష్యూ చేసినారు. దాదాపు 40 మందిని జైల్లో పెట్టించినటువంటి వ్యక్తి ఆయనకి టికెట్ ఇస్తామని చెప్తారు ఇప్పుడు. మరి అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పుడు మరి పార్టీలో ఎట్లా అని చెప్పి నేను నిన్న వారికి డైరెక్ట్గా నాకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు, నేను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా పనిచేసినందుక, లేక నేను ఒక సీనియర్ లీడర్గా ఉండి దక్షిణ భారతదేశంలో మరి 80 పార్లమెంటు స్థానాలు, 300 అసెంబ్లీ స్థానాలలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నేను సజెషన్ చేసినందుక ఎందుకు మీరు టికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి నేను వారిని అడగడం జరిగింది. మరి ఇంతవరకు అయితే రెస్పాన్స్ లేదు. తప్పకుండా రెస్పాన్స్ అని ఇవ్వాలా, లేకుంటే దానికి జవాబు చెప్పాలా, లేక నాకన్నా మెరుగైనటువంటి నాయకులు ఎవరైనా ఉంటే గిరిజనులలో వాళ్ళకి చూపించమనండి, వాళ్ళకి టికెట్ ఇవ్వమనండి. నేను పార్టీని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా నేను టైమ్ అండ్ అగైన్ రాష్ట్ర హైకమాండ్కు లెటర్ రాస్తూనే ఉన్నా, ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నా. కానీ దానికి రెస్పాన్స్ ఇవ్వకుండా ఈరోజు నన్ను కనీసం నా పేరు కానీ, విజయరామారావు పేరు కానీ చర్చలో కూడా తీసుకోవడం లేదు.
సో ఇప్పుడు మాకు ఇది సిగ్గుగా ఉంది. ఇంత సీనియర్లుగా ఉండి తెలంగాణ గురించి ఫైట్ చేసి, మరి వెనకబడిన తరగతుల వాళ్ళ గురించి, గిరిజనుల గురించి ఫైట్ చేసి, మరి మమ్మల్ని గుర్తింపు చేయకుండా ఉంటే మరి ఇదేదో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఏ విధంగా గెలవాలని అనుకుంటుందో మరి మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒకవైపు పార్టీ చెప్తుంది ఎవరైతే గెలుపు గుర్రులు ఉంటారో వారికి సంబంధించి టికెట్లు ఇస్తాము సర్వే ఆధారంగా అని చెప్తున్నాం. మరి సర్వేలో రవీంద్ర నాయక్ అక్కడి నుంచి గెలవడని ఏమన్నా రిపోర్ట్ వచ్చిందంటారా? ఇప్పుడు సర్వేలు చేయాలా, గెలిచిన వాళ్ళకి ఇవ్వాలా, నేను కాదనడం లేదు. ఇప్పుడు గెలవడం అనేది మీరు ఈక్వేషన్. ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళే కదా. మరి అంటే అది ఇంకా సర్వే దేనికి పనికి వచ్చినట్టు? ఇప్పుడు వీళ్ళు గెలిచిన వాళ్ళకి ఇచ్చినరా? ఇప్పుడంతా ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళే. అంటే నేను కూడా ఓడిపోయినా. మరి నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను ఒక సీనియర్ లీడరు. మీరు చెప్పి సర్వే చేయిస్తే సర్వే వస్తుంది. ఇప్పుడు ఓపెన్గా ట్రైబల్స్లో మీరు సర్వే రవీంద్ర నాయక్ అదర్ లీడర్స్ని మీరు సర్వే చేయించండి. ఆ మెజార్టీ ఎవరికి వస్తుందో వాళ్ళకి ఇవ్వండి మీరు. అది కాకుండా మీరు ఏదో సర్వే పేరు చెప్పి ఇంకేది చెప్పడం కాదు. నేను గెలవగలుగుతాను. మీరు నల్లగొండ, ఖమ్మము, మహబాదు, వరంగల్ గెలవరనే దాంట్లో మీరు పెట్టుకున్నారు. ఆ లిస్టులో మీకు ఉంది. అందుకే నేను అడుగుతున్నాను, నల్లగొండ నాకు ఇవ్వండి. మీరు ఎట్లా ఓడిపోతా అనుకుంటున్నారు కదా, నాకు ఇస్తే నేను గెలిచి చూపిస్తాను. అక్కడ ఆ విధంగా నేను వర్క్ చేసినటువంటి ప్లేస్ అది. నాకు కొంచెం అక్కడ మంచి పట్టు ఉన్నటువంటి ఒక ప్రాంతం, నా నేటివ్ ప్లేసు. మరి అటువంటి ప్లేస్లో మీరు నాకు ఇవ్వకుండా ఏదో పేరును మరి ఈ విధంగా మీరు చేస్తున్నందుకు నేను దీనికి సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తున్నాను. మరోవైపు కేవలం నల్గొండని అడుగుతున్నారా, లేదంటే ఇతర స్థానం ఎక్కడిచ్చినా సరే అక్కడి నుంచి పోటీ చేస్తారు ఒకవేళ పార్టీ వేరే దగ్గర అడ్జస్ట్ చేస్తే? కనీసము పార్టీకి అట్లీస్ట్ మర్యాద కూడా లేకుండా, నేను సీనియర్ లీడర్గా నేనున్నా, ఇంకా మా వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని పిలిచి గిరిజనులకు 2 సీట్లు ఉన్నాయి, లేక గిరిజనులు అత్యధిక జనాభా కలిగినటువంటి యొక్క ఖమ్మం ఉంది, అదే రకంగా నల్లగొండ ఉంది, అదే రకంగా మహబూబ్ నగర్ ఉంది. మరి ఈ ప్రాంతాలలో ఎట్లా ఎవరిని పెడితే బాగుంటుంది? మా సజెషన్ కూడా తీసుకోవాలి కదా. కనీసం సరే టికెట్ ఇచ్చేది ఇవ్వందేమో మీరు డిసైడ్ చేస్తారు. వాట్ ఎవర్ హైకమాండ్ డిసైడ్ విల్ అవాయిడ్. కానీ మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీరు కనీసం మర్యాద కూడా మా గురించి. మీరు అందుకే పార్టీలో కనిపిస్తలేరా? ఈ మధ్య మిమ్మల్ని ఏ ప్రోగ్రాంలోకి పిలవట్లేదా? ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్లోనే నాకు డౌట్ వచ్చింది. నేను పార్టీలో చేరినప్పుడు మరి మా డాక్టర్ లక్ష్మణ్ గారు ఏమన్నారు, మీరు కోర్ కమిటీలో ఉంటారు, మీరు నా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మీకు పెట్టిస్తా అని చెప్పి, ఇంతవరకు కోర్ కమిటీ లేదు, ఎలక్షన్ కమిటీ లేదు, ఏ కమిటీ లేదు, మమ్మల్ని గురించి అడగడం లేదు. ఈరోజు నేను రిప్రజెంట్ చేసే కమ్యూనిటీ 69 అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్. దాంట్లో మొన్న ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ దాదాపుగా 50 సీట్లలో లంబాడీలు ఓటు చేసినారు. వన్ సైడ్ గిరిజనులు ఓటు చేసినారు. అంటే ఒక లంబాడీలే కాదు, బట్ ఈరోజు మరి ఒక ప్రిడామినెంట్ కమ్యూనిటీకి సంబంధించిన అటువంటి వ్యక్తిగా, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా, ఈ గిరిజనులలో ఒక లీడర్గా నాకు ఒక గుర్తింపు ఉంది. గుర్తింపు ఉన్న వాళ్ళని అడగకుండా మరి ఈరోజు మమ్మల్ని కనీసం కౌంట్లో తీసుకోవడం లేదు. సో దీని మీద నేను చాలా బాధపడుతూ నేను ఈ విషయం చెప్పవలసి వస్తుంది. మరి పార్టీలో ఎందుకు అట్లా జరుగుతుందో మరి పార్టీ వాళ్ళు ఆలోచించాలా. ఇప్పటికైనా ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడమని. నేను ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాసిన. మీరు దక్షిణ ఇండియా, భారత్లో సౌత్ ఇండియాలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఉన్నారు కదా, దానికి మా కమ్యూనిటీ, బంజారా కమ్యూనిటీ ప్రిడామినెంట్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను రాసి పంపించిన, మీరు మా కమ్యూనిటీ ఎల్డర్స్ని పిలిపించండి, మాకు మాట్లాడండి, మాకు టైం ఇవ్వని నేను ప్రధానమంత్రికి లెటర్ రాసిన. అయితే అది పేపర్లో నేను డిస్క్లోజ్ చేయలే, బాగుండదని చెప్పేసి. మరి ప్రధానమంత్రి గారు 2 రోజులు ఇక్కడ ఉంటున్నారు, వారు పిలిచి మాట్లాడితే ఆ పార్టీకి కావాల్సినటువంటి ఏ విధంగా చేస్తే పార్టీ బలోపేతం అయింది అనే విషయాన్ని కూడా మేము చెప్పినాం. కానీ దీన్ని స్టేట్ లీడర్స్ కానీ లేదా కేంద్ర లీడర్స్ కూడా పట్టించుకోవడం లేదు. సో ఇది నాకు చాలా బాధగా ఉంది. నేను చాలా బాధతో ఈ విషయాలను తెలియజేస్తున్నాను. ఒకవేళ పార్టీ మీ విషయాలను ఏవి పరిగణలోకి తీసుకోకపోతే రవీంద్ర నాయక్ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అసలు? తప్పకుండా నేను ఐఎమ్ యాక్టివ్ ఇన్ ది పాలిటిక్స్. నేను తెచ్చిన తెలంగాణలో చేయవలసింది చాలా ఉంది. ఇప్పటికీ తెలంగాణ చాలా డ్యామేజ్ అయింది. ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ మూమెంట్లో చేసిన ఉద్యమకారునిగా, తెలంగాణ గురించి పదవి పోగొట్టుకున్నట్టు వ్యక్తి, పదవికి త్యాగం చేసిన వ్యక్తిగా, ఆస్తులను త్యాగం చేసిన వ్యక్తిగా ఇది నా డ్యూటీ. దిస్ ఇస్ మై డ్యూటీ. వెదర్ బీజేపీ పార్టీ ఇస్తుందా లేదా అనేది కాకుండా నేను తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది నాకు లాస్ట్ ఛాన్స్ ఇన్ మై పొలిటికల్ క్యారియర్. నా రాజకీయ ఇది లాస్ట్లో నాకు ఒక ఛాన్స్. ఇది భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇచ్చి తీరాల్సిందే. లేక నాకు జవాబు చెప్పాలా, నీకు ఇది డిస్క్వాలిఫికేషను, నేను ఇందువల్ల మీకు ఇవ్వడం లేదని నేను చెప్పాలా. సో నేను వాళ్ళకి సీరియస్గా మీ ద్వారా మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ముందేమో దక్షిణ భారతదేశంలో పార్టీని బలోపేతం చేయడానికి మేము సూచించినటువంటి విషయాల మీద చర్చించాలా. అదే రకంగా నా విషయంలో నాకన్నా మెరుగైన లీడర్ ఎవరున్నా, నాకన్నా ఎక్కువ పనిచేసే లీడర్ ఎవరున్నా
మీరు ఇవ్వండి, కానీ మీరు ఎవరు లేకున్నా కూడా నన్ను మరి మీరు కౌంట్లో తీసుకోవడం లేదంటే పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు, గిరిజనులను పట్టించుకోవడం లేదనేది, బంజారాలను పట్టించుకోవడం లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ పార్టీ మీకు నిజంగానే ఒకవేళ పిలిపించి మాట్లాడకపోతే పార్టీ మార్పు, గతంలో కూడా రవీంద్ర నాయక్ పార్టీ మారతారని చెప్పి కూడా చాలా ప్రచారం జరిగింది. అటువంటి నిర్ణయాలు ఏమైనా ఉండబోతున్నాయా? తప్పకుండా తెలంగాణ గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అయితే నేను స్టిల్ ఐఎమ్ హోపింగ్ బీజేపీ పార్టీ నా కమ్యూనిటీ, అంటే ఐఎమ్ సారీ కమ్యూనిటీ గురించి కాదు, ఒక కమ్యూనిటీ ఓటు వేయడం వల్ల ఏదో గవర్నమెంట్ ఫామ్ అయిద్దని లేక గెలుస్తారనే విషయం చెప్పడం లేదు. కానీ బంజారా కమ్యూనిటీ అనేది బై బర్త్ రామ్ మాట్లాడే కమ్యూనిటీ. రాముడు అంటే, అదేవిధంగా మరి సేవాలాల్ అంటే సంస్కృతి, భారత సంస్కృతి, భారతీయ మరి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీకి చెందిన వాడిని నేను. ఈ కమ్యూనిటీ ఈరోజు ప్రిడామినెంట్ 80 పార్లమెంటు స్థానాలు, 300 అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్గా ఉందంటే ఈ కమ్యూనిటీని ఎందుకు కౌంట్లో తీసుకోవడం లేదు? సో ఇది ఈ కమ్యూనిటీ ఏ పార్టీకి అయితే మొగ్గు చూపిందో ఆ పార్టీలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీనికి ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఫార్మేషన్. సో ఇది నేను ఘంటాపదంగా చెప్పగలుగుతా. ఈ కమ్యూనిటీ గురించి కాకుండా తెలంగాణ గురించి కూడా నేను ప్రయత్నం చేసిన, ఫైట్ చేసిన వాడిగా మరి ఈరోజు నాకు అవకాశం ఇవ్వాలని లాస్ట్గా నేను మన ఆర్టీవీ ద్వారా నేను భారతీయ జనతా పార్టీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు తనకు సంబంధించి కూడా ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేశాను, భారతీయ జనతా పార్టీలో సీనియర్గా ఉన్నాను, అనేక హామీలు ఇచ్చి కూడా పార్టీలో చేర్చుకున్నప్పటికి కూడా పార్టీలో కనీసం పిలిచేవారు కాదు, పదవులు దేవుడేరు కానీ కనీసం పలకరించేవారు కూడా కరువయ్యారంటారు. తనకన్నా మెరుగైనటువంటి నాయకుడు అదే కమ్యూనిటీలో ఉంటే ఆయనకు ఇవ్వచ్చు, ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో అంటూ కూడా ఎంపీ సీట్కి అని చెప్పి కూడా బహిరంగంగా చెప్పాల్సిందిగా ఒకవైపు తను డిమాండ్ చేస్తూనే, మరోపక్క పార్టీ ఒకవేళ నిజంగానే తన పట్ల కూడా తను రాసినటువంటి లేఖలు కానివ్వండి, తను పెట్టినటువంటి విజ్ఞప్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్పందించకపోతే తను తదుపరి కార్యాచరణ పార్టీ మార్పు కానీ మరి ఇతర ఏదైనా సరే తీసుకోవడానికి కూడా వెనుకాడినట్టు కూడా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అంటున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.